యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం 17వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మోషే ఉపవాసాన్ని గురించి ధ్యానించుకుందాం. మోషే 2 మార్లు 40 దినాలు ఉపవాసం చేస్తాడండి. ఉపవాసము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నివసించుట. అలా 2 మార్లు సినాయి పర్వతం మీద 40 దినాలు దేవునితో గడుపుతాడు. ఆ 40 దినాలు కూడా ఆయన ఏది కూడా తినలేదన్నమాట, త్రాగలేదు. నిర్గమకాండంలో 24వ అధ్యాయంలో 18వ వచనంలో, అలాగే 34-28 వచనాల్లో మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపాడు అని రాయబడి ఉంటుందండి. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని యొక్క ఆలోచనలని మనము గర్భం ధరిస్తాం, స్వీకరిస్తామండి. ఎలా నేను చెప్పాలి అనుకున్నాను, సినాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడతారనమాట. ఇదిగో ఈ 10 ఆజ్ఞలు ప్రజలకి ఇవ్వు, వాటి ప్రకారం వాళ్ళు జీవించాలి. ఆ తర్వాత గుడారాన్ని ఇలా నిర్మించాలి, యాజకులు ఇలా ఉండాలి. అలా ధర్మశాస్త్రం అంతా కూడా మోషేకి దేవుడు బోధిస్తారు. మోషే దాన్ని లిఖిస్తాడు. క్రీస్తు పూర్వం 1446లో అండి సినాయి పర్వతం మీద. కానీ ఇప్పుడు క్రీస్తు శకం 2000 సంవత్సరాలు దాదాపుగా కదా. అంటే 1400 ప్లస్ 2000 అంటే 3400 సంవత్సరాలు దాదాపుగా అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలకి మోషే ధర్మశాస్త్రం చాలా చాలా ముఖ్యమైందండి. మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని, లేకపోతే యేసు ప్రభు మీద కూడా ఆ నింద తీసుకొని వస్తారు. అందరి సంగతి ఏమో కానీ 97లో 26 సంవత్సరాల క్రితం ముత్తంగిలో వడకం చేసినప్పుడు, ఆ తర్వాత అదే నెలలో 10 రోజుల తర్వాత పోటాలో కేరళలో వడకం చేసినప్పుడు 10 ఆజ్ఞల ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. అప్పుడు అవి వింటున్నప్పుడు దేవుడు నా ఆత్మ కన్నులు, ఆత్మ చెవులు తెరిచి నా లోపలున్న నా పాపాన్ని నాకు చూపించి పశ్చాత్తాపడేలాగా చేసి వాటి నుంచి బయటపడడానికి, అంటే యేసు ప్రభు సన్నిధిలో కల్వరి దర్శనాన్ని చూపించారండి. యేసు ప్రభు సన్నిధిలో ఆ పాపాలని ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మనిచ్చారు. నా జీవితాన్ని మార్చింది 10 ఆజ్ఞలు అన్నమాట. మరి దాన్ని బట్టి మోషేకి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఈ 10 ఆజ్ఞల ద్వారా అనేక మంది దేవునితో కనెక్ట్ చేయబడుతూ ఉన్నారన్నమాట. మరి ఈ ఉపవాసం అంటే ఒకటి దేవుని సన్నిధిలో నివసించుట. దేవుని సన్నిధిలో నివసించినప్పుడు దేవుడు తన ఆలోచనలని ఆ వ్యక్తికి, ఆయన సన్నిధిలో ఉన్న వ్యక్తికి చెప్తాడనమాట. ఇలా ఉండాలి, ఇది నేను కోరుకుంటున్న, భూమి మీద ఇలా ఉండాలి. పరలోక తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందు ఎలా అందరూ నీ చిత్తం చేస్తున్నారో భూలోకంలో కూడా నీ రాజ్యం రావాలి. పరలోకం నుంచి దేవుని యొక్క ఆలోచనలని స్వీకరించి వాటిని గర్భం ధరించి ఆ ఆలోచనల ద్వారా భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించే వాళ్ళనే ప్రవక్తలు, విజ్ఞాపనకర్తలు అంటారండి. దేవుడు తన ఆలోచనలను చెప్తారు, ఇలా ఉండాలి, ప్రజలు ఇలా ఉండాలి. 10 ఆజ్ఞల్ని ఇస్తారు. 10 ఆజ్ఞలు మాత్రమే కాదండి, ధర్మశాస్త్రం అంతా ఇస్తారనమాట. మీరు నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి చదివినట్లయితే, మరి అలాగే లేవియ కాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 3 గ్రంథాల్లో కూడా దేవుడు అనేక విషయాల్ని బోధిస్తారు. మనం ఎలా జీవించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలి, అనేక విషయాలు. దాన్ని ధర్మశాస్త్రం అని అంటారండి. దాని ప్రకారం మనం జీవించాలి అన్నమాట. కనుక ఈ ఉపవాసం చేసే టైంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలన్నమాట. దానియేలు గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో దానియేలు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక వాక్యాన్ని ఇస్తారండి. దాన్ని రెవల్యూషన్ అంటారనమాట. ఏంటి అంటే దానియేలు ఉపవాసం చేసేటప్పుడు ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాడు.
9వ అధ్యాయం 3వ వచనంలో అనమాట. అప్పుడు ఆయనకి దేవుడు ఒక రెవల్యూషన్ అనమాట, అంటే ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత. ఆయన ఆత్మ కన్నులు తెరిచి దానియేలు 9:3లో ఇర్మియా గ్రంథంలోంచి చదువుతుంటాడు. ఇర్మియా 29:10 అనమాట. 70 సంవత్సరాల ప్రవాసం ముగియగానే నేను నా బిడ్డల్ని దర్శిస్తాను, బాబిలోనియాలో ఉన్న నా బిడ్డల్ని దర్శించి అక్కడి నుంచి నేను మళ్ళా తీసుకొని యెరూషలేంకి తీసుకొని వస్తాను. అంటే వాళ్ళు యెరూషలేం నుండి ప్రవాసానికి పంపబడ్డారు నెబుకద్నెజర్ రాజు చేత. కానీ 70 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని తిరిగి యెరూషలేంకి తీసుకొని వస్తాను. ఆ వాక్యం అండి ఆయన కంట్లో పడుతుందన్నమాట. కనుక ఆయన కోరేష్ రాజుతోటి మాట్లాడి కోరేష్ రాజు ఆజ్ఞ జారీ చేసేలాగా చేస్తాడనమాట. ఇంకా మీరు వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించి తిరిగి ఆరాధన ప్రారంభించండి అని. సో మనకి కూడా దేవుని నుంచి ఒక వాక్యం రావాలంటే మీరు దేవుని సన్నిధిలో గడపండి. చాలా ముఖ్యమైనదండి. మనం ఉపవాసం చేసి ఆ టైంలో దేవుడు మనతో మాట్లాడాలి, మన సమస్యలకి పరిష్కారం ఏంటో ఆయన చెప్పాలన్నమాట. దానియేలు 9 కూడా మీరు ఒకసారి చదవండి. ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు ముందుగా ఆ రెవల్యూషన్ ఇస్తారు. తర్వాత మరి గాబ్రియల్ దూతని పంపించి అంత్యకాలంలో ఏం జరుగుతుంది అని చెప్పి అదంతా కూడా రెవల్యూషన్ ఇస్తారంటే ముందే బయలుపరుస్తారనమాట. సో ఉపవాసం అంటే దేవుని యొక్క ఆలోచనలని మనం స్వీకరించి గర్భం ధరించడం. ఇదేమో ఛార్జర్ అండి. నేను ప్రొద్దున ఛార్జింగ్ పెట్టానమాట. ఇది ఛార్జరు. దీన్ని దేవుడు అనుకోనండి. దీని ద్వారా ఇక్కడికి మరి పవర్ వెళ్తూ ఉంది అన్నమాట. అలాగే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని, అలాగే దేవుని యొక్క ఆలోచనలని, దేవుని యొక్క శక్తిని మనం పొందుతామండి. ఇదే జరిగిందనమాట మోషేకి సీనాయి పర్వతం మీద. అలాగే నేను అది కూడా తీసుకొని రావాలనుకున్నాను. పూలు, మల్లెపూలు చూడండి, మంచి వాసన వస్తాయి కదా. దానికి లోపల దారం ఉంటుంది, గుచ్చుతాం కదండి. ఆ పూల మధ్యలో ఉంటే దారం, దానికి కూడా సువాసన వస్తుంది అన్నమాట. మనం ఎవరితో ఉంటామో వాళ్ళ స్వభావం మనకు వస్తుంది. కనుక ఉపవాసం అంటే దేవునితో వసించుట. ఆ సమయంలో దేవుని యొక్క మహిమని, దేవుని స్వభావాన్ని, దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని మనం పొందుతాం. దేవుడు చెప్తారు, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, ఈ భూమి మీద ఇలా ఉండాలి ప్రజలు అని. దాన్నే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల ద్వారా చెప్తారనమాట దేవుడు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు, మీరు యావే నామంను వ్యర్థంగా పలకరాదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం చేయాలి, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అప్పుడు మీరు చిరకాలం జీవిస్తారు. ఈ 4వ ఆజ్ఞ ప్రొద్దున నా జ్ఞాపకం వస్తూ ఉందండి. ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మ ఈ పిల్లలు ఎంత బాధ పెడుతున్నారు, ఒకరు తాగి కొడుతున్నారు పిల్లలు, కడుపులో మోసి పాలిచ్చి పెంచిన తల్లిని ఇంకొకరి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. వివాహాల విషయంలో కానీ ఏ విషయంలో తల్లిదండ్రులు అంటే ఒక్క చిన్న గౌరవం లేకుండా అయిపోతున్నారు. ఇది సైతాన్ యొక్క పుత్రుడు అంత్యక్రీస్తు యొక్క ప్రభావం అండి. 2 తిమోతి 3 మీరు చదవండి. అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి అని తెలుసుకోండి అంటున్నారు. ప్రజలు ధనాశ కలిగి ఉంటారు. ఆ తర్వాత దిల్ బి షెల్ఫిష్, దిల్ బి లవర్స్ ఆఫ్ మనీ అండ్ దిల్ బి లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. వాళ్ళు సుఖాల్ని మరి ఇష్టపడతారు, స్వార్థాన్ని కలిగి ఉంటారు, ధనాశని కలిగి ఉంటారు, తల్లిదండ్రులకి ధిక్కరించే వాళ్ళుగా ఉంటారు, తల్లిదండ్రుల్ని ధిక్కరించే వాళ్ళుగా, అహంకారులుగా, గర్వంతో ఉబ్బిపోయిన వాళ్ళుగా ఉంటారు. మతం కేవలం బాహ్యంగానే, ఊరికే బాహ్యంగా నోటితో కాసేపు చెప్పేదే, కానీ అంతరంగంలో దేవుని సన్నిధి లేకుండా ఉంటారు అని ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా దేవుడు చెప్తారు, మోషేకి చెప్తారు. తర్వాత హత్య చేయకూడదు, తర్వాత వ్యభిచరించరాదు, ఆ తర్వాత దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పొద్దు, పరాయి వాని భార్యను ఆశించొద్దు, ఇంటిని ఆశించొద్దు. ఇవి 10 ఆజ్ఞలేనండి, కానీ ఇంకా చాలా ఉంటుంది అనమాట. నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి లేవియకాండం, ఇంకా లేవియకాండం అంటే లేవియలను గురించి ఉంటుందండి. మనంతా లేవియకాండంలో ముఖ్యమైన మాట ఏంటంటే 19వ అధ్యాయంలో 2వ వచనం అన్నమాట.
మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధతని గురించి చెప్పి 19:19 ఏం చెప్తాడంటే అన్ని ఆజ్ఞలు చెప్తాడండి. చెప్పి మీరు ఈ ఆజ్ఞల్ని పాటించండి. పరిశుద్ధత అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించడం అన్నమాట. సో సినాయి పర్వతం మీద ఇది దేవుడు అనుకోండి, మోషే. దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మోషే స్వీకరిస్తారనమాట. స్వీకరించి ఆయన ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన మరి ప్రజలకి ధర్మశాస్త్రాన్ని అందిస్తాడండి. మీరు నిర్గమకాండంలో నేను ఎక్కడి నుంచి చెప్పాలా అని ప్రభుని అడుగుతున్నాను అనమాట. 3వ అధ్యాయంలో మోషే వాళ్ళ మావయ్య గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మరి మండుచున్న పొద రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అది మండుచున్న పొద అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు అండి, అగ్ని. అప్పుడు ఐగుప్తులో నా ప్రజల బాధలు కన్నులారా చూశాను మోషే, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాలి. అప్పుడు ఎవరు నన్ను పంపించారు అని అంటే ఏం చెప్పాలంటే నేను ఉన్నవాడను, ఐయామ్ హూ ఐయామ్. ఆ నేను అనేది యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్తారండి. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే జీవాహారం, నేనే పునరుత్థానం, నేను మంచి కాపరి, నేను ద్రాక్షవల్లి, నేనే ద్వారాన్ని. అలా నేను అనేది యేసు ప్రభు అక్కడ చెప్తారనమాట. నేను అంటే ఈ నేను అనే ఆ దేవుడు ఏం పని చేస్తారంటే మంచి కాపరిగా మనల్ని కాపాడతారు. మనకి జీవాహారం, ఈయననే జీవాహారం అన్నమాట. ఈ వాక్యమే మనకి మార్గం. అలా తర్వాత దేవుడు ఆయనకి అద్భుత శక్తుల్ని ఇస్తారు. ఆ దేవుని శక్తి చేత ఆయన ఐగుప్తుకి వెళ్తాడు, అక్కడ అద్భుతాలు చేస్తారు. ఆ అద్భుతాల వల్ల ఇజ్రాయేల్ ప్రజలు ముందు నమ్ముతారు, దేవుడు పంపించారు మోషేని అని, అహరోన్ని కూడా. ఆ తర్వాత రాజు ఎదుట అనేక అద్భుతాలు చేస్తాడు. అప్పుడు ఇంకా చివరికి ఫరో రాజు ఇజ్రాయేల్ ప్రజల్ని పంపించేస్తాడు. తొలిచూలు బిడ్డల్ని దేవుడు చంపినప్పుడు, ఐగుప్తీల తొలిచూలు బిడ్డల్ని చంపినప్పుడు. నిర్గమకాండం 12వ అధ్యాయం అన్నమాట. ఇంకా మీరు 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ ఎర్ర సముద్రం అన్నమాట, అంటే రెల్లు సముద్రం అండి. వెనకాల ఫరో వస్తుంటాడు. అప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది. ఏం చేయాలి అని మోషే అడిగినప్పుడు దేవుణ్ణి, నీ చేతిలో కర్ర ఉంది కదా, దాన్ని చాచు. మోషే ఆ కర్రను చాచినప్పుడు సముద్రంలో పెద్ద మార్గం వస్తుందండి. 3 మైళ్ళ వెడల్పు అని చెప్తారు. అప్పుడు అందరూ కూడా ఒక్క రాత్రిలో ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తారనమాట. తర్వాత మోషే ఆవలికి వెళ్ళి కర్ర చాచినప్పుడు ఆ నీళ్లు గోడల్లాగా నిలిచిన నీళ్లు ఫరో మీద, అతని సైన్యం మీద పొంగి పొంగి పొరలి అందరినీ కూడా నాశనం చేస్తాయి. యావే యుద్ధం చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడాడనమాట. దేవుని యొక్క ప్రేమ మనకు కూడా అలాగే చేస్తాడు, మనల్ని కాపాడతారు. ఈ లోకం ప్రయాణం సముద్రంలాగా ఉంటే మనకి మార్గాన్ని తయారు చేసి మనల్ని వెంటాడుతున్న శత్రువులని దేవుడు దేవుడు యుద్ధశూరుడు, సైన్యంలోకి అధిపతి అయిన దేవుడు నిస్సి జయంనిచ్చే దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మన శత్రువులని పాతాళ లోకంలో అగ్నిలోనికి నెట్టివేయను గాక. ఆ తర్వాత మనం నిర్గమకాండంలో చూస్తే 20వ అధ్యాయం నుంచి అక్కడ దేవుడు మరి ప్రొద్దు పొడిచిన తర్వాత, అంటే 6 అయిపోయిన తర్వాత అగ్ని రూపంలో అక్కడికి వస్తాడండి. ఇజ్రాయెల్ ప్రజలు సినాయి పర్వతం క్రింద ఉంటారు. అప్పుడు దేవుడు వాళ్ళతో అగ్నిలో నుంచి, మేఘాల్లో నుంచి ఆయన మాట్లాడతాడనమాట. 10 ఆజ్ఞల్ని వాళ్ళకి ఇస్తాడు. అంటే వాళ్ళు వింటూ ఉన్నారు, దేవుణ్ణి అగ్ని రూపంలో ఉన్న దేవుణ్ణి చూశారంటే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరి యొక్క ఆత్మ కన్నులు తెరవబడ్డాయండి. ఉపవాసం చేసినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మనం ఆత్మ ప్రపంచాన్ని చూస్తాం. స్పిరిచువల్ రెల్మ్ అన్నమాట. దేవుడు ఆత్మ కదండి. మరి ఆ దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం ఉపవాసం చేసినప్పుడు అన్నమాట. పరిశుద్ధాత్మని పొంది కనుక మనం ఉపవాసం చేయాలి, పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రకారం అన్నమాట. ఆ తర్వాత దేవుడు మోషేని పైకి రమ్మని పిలుస్తారండి. నిర్గమకాండం 24:18 అప్పుడు మోషే మరి యెహోషువని తీసుకొని కూడా సినాయి పర్వతం మీద వెళ్తాడు. అక్కడంతా కూడా సినాయి పర్వతం అంతా దేవుని యొక్క తేజస్సు అగ్నితో ఉంటుంది, దేవుని సన్నిధి అన్నమాట. దేవుని పర్వతం అని పిలుస్తారు. అలాగే అక్కడంతా మేఘాలు. మోషే సరాసరి మేఘంలోకి వెళ్ళాడంట. మేఘం అంటే దేవుని సన్నిధి అండి.
మీరు దివ్యరూపధారణ సమయంలో కూడా పేతురు, యోహాను మరి యాకోబులను కూడా మేఘం కమ్ముకుంటుంది. మత్తయి 17లో, లూకా 9లో చూస్తే. అలాగే ఇక్కడ మోషేని ఆ మేఘం కమ్ముకుంటుంది అన్నమాట. అంటే దేవుని యొక్క సన్నిధి ఆయనను కమ్ముకుంటుంది. అలా దేవుని కొరకు ఆయన వేచి ఉంటాడు 7 రోజులు అన్నమాట. 7 రోజులు ఆయన అలా వేచి ఉన్న తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడతారండి. మరి 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉంటాడనమాట మోషే. అప్పుడు మీరు చూసినట్లయితే అనేక విషయాలు దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట. 25వ అధ్యాయం నుంచి మీరు చూస్తే గుడారాన్ని ఎలా నిర్మించాలి, ఇంకా అనేక విషయాలు చెప్తాడు. అప్పుడు మోషే లిఖిస్తూ ఉంటాడు, ప్రక్కన యెహోషువ కూడా ఉంటాడనమాట. అయితే 32వ అధ్యాయానికి వచ్చినట్లయితే క్రింద ఉన్న ప్రజలు బంగారు దూడని చేస్తారనమాట. చేసి ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా సరైనటువంటి ఇదిలో ఉండరనమాట. అక్కడ వ్యభిచారం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పొడి పొడి చేస్తా అంటాడనమాట దేవుడు. చూడు ఎంత తొందరగా బ్రష్లు అయిపోయారో, నేను ఇన్ని అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించుకొని వస్తే మోషే వాళ్ళందరినీ పొడి పొడి చేస్తా, కాల్ చేస్తా, నేను నువ్వు ఒక్కడివి చాలు, నీ నుంచి మళ్ళీ నేను కొత్త తరాన్ని తీసుకొని వస్తా అంటే మోషే విజ్ఞాపన చేస్తాడండి, వద్దు ప్రభా, మీరు ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొని వచ్చింది ఇక్కడ చంపడానికేనా? మీరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏం వాగ్దానం చేశారు? పాలు తేనెల భూమిని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశారు కదా మీరు అని జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండం 15లో దేవుడు వాగ్దానం చేస్తారనమాట. అవన్నీ జ్ఞాపకం చేస్తే ప్రభు తన మనస్సు మార్చుకుంటారు. చివరికి మోషే అంటాడు 32లో, మీరు వాళ్ళని మన్నించకపోతే నా పేరు కొట్టేసేయండి జీవగ్రంథంలోంచి. లేదులే అంటారనమాట. అంటే దేవుని యొక్క ఆలోచన వీళ్ళని పొడి పొడి చేయాలని కాదండి, కానీ అంత కోపం వస్తుందన్నమాట. తండ్రికే కొన్నిసార్లు పిల్లలు చేసిన పని కోపం వచ్చేసేదో అంటారు, కానీ నిజంగా అది వాళ్ళ చిత్తం కాదు కదా. బిడ్డలు బాగుండాలనే కదా కోరుకుంటారు. మోషే గ్రహిస్తాడు, దేవునికి కోపం వచ్చింది కానీ నాశనం చేయడానికి కాదు, మన్నించండి ప్రభు అంటే మన్నిస్తారనమాట. అలా దేవుని యొక్క ఆలోచనలు మోషే స్వీకరించి దాని ప్రకారం ఆయన ప్రార్థిస్తాడండి. ఆ తర్వాత 34వ అధ్యాయం చూసినట్లయితే 2వ మారు దేవుడు మోషేని పిలుస్తారు, కొండ మీదకి రా మోషే, నేను మొదటిసారి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిస్తే నువ్వు పగలగొట్టావు కదా. ఎప్పుడు పగలగొడతాడంటే ఆయన కిందికి వచ్చేస్తాడండి. 32లో వాళ్ళు బంగారు దూడని ఆరాధిస్తూ ఉంటారు కదా. మోషే, యెహోషువ కిందికి వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఎంత భయంకరంగా వ్యభిచారం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా అగ్నిలో వేసేస్తారనమాట. అది భరించలేక తన చేతిలో ఉన్న 10 ఆజ్ఞలు విసిరి కొడతాడు, అంత కోపం వచ్చేస్తుందండి. అప్పుడు ప్రభు అంటారు 34లో, నువ్వు అప్పుడు పగలగొట్టావు కదా నేను ఇచ్చిన 2 రాతి పలకలు, మళ్ళా పలకలు చేసుకొని కొండ మీదకి రా, వేకుని రా, నేను మళ్ళా 10 ఆజ్ఞలు రాసిస్తానని. దేవుడు అక్కడ 2వ మారు మరి 10 ఆజ్ఞల్ని రాసిస్తాడండి. వాటిని తీసుకొని వస్తాడు. 34:29లో మోషే కొండ దిగొచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది అని రాయబడిందండి మోషే గురించి. దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు కదా. నిజంగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే మరణాన్ని గురించి రాయబడిందండి. మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడండి. 40వ సంవత్సరము వాళ్ళు చివర్లో 11వ నెలలో మోవాబు మైదానంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు 2వసారి బోధిస్తాడనమాట మోషే. అందువల్ల దీన్ని ద్వితీయ ఉపదేశ కాండము అంటారనమాట. సినాయి పర్వతం దగ్గర బోధించింది దేవుడు 10 ఆజ్ఞలు బోధిస్తారండి. మిగతాది దేవుడు మోషేకి సినాయి పర్వతం మీద చెప్పింది కిందికి వచ్చి బోధించేవాడు. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞలు కూడా ఆయన బోధిస్తాడు. ఎందుకంటే సినాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉండరన్నమాట. ఆ ఎడారిలో సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళు గొనగడం వల్ల వాళ్ళు అక్కడే మరణిస్తారనమాట. సంఖ్యాకాండం అదే బుక్ ఆఫ్ మర్మరింగ్స్ ఇన్ ద విల్డర్నెస్ అర్థం అనమాట. అక్కడే మరణిస్తారు, ఒక కాలేబు జాషువా తప్ప అనమాట. ఆ తర్వాత 2వ మారు ఆయన అక్కడ బోధిస్తాడు.
అయితే ఆయన తర్వాత మరణిస్తాడండి. మరణించినప్పుడు ఆయన వయస్సు 120 సంవత్సరాలు అన్నమాట. ద్వితీయోపదేశకాండం 34:7లో ఏముంటుందంటే, మరణించు నాటికి మోషే కంటి చూపు మందగించలేదు, ఆయన జవసత్వంలో ఉడిగిపోలేదు. అంటే మంచి బలాన్ని కలిగి ఉన్నాడు. 40 years అప్పుడు ఎంత ఉంది, 80 సంవత్సరాలు అప్పుడు ఎంత ఉంది, దేవుని పిలుపు వచ్చినప్పుడు 80, అప్పుడు ఎంత బలంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే బలంగా ఉన్నాడు అనమాట. 40 సంవత్సరాలు, 80, 120 ఏ తేడా లేదనమాట. ఎందుకు అంత శక్తి అంటే దేవుని యొక్క వాక్యం అండి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వింటుంటే మనకి శక్తి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో సినాయి పర్వతం దగ్గర మండుచున్న పొద, అప్పుడు మోషే అద్భుత శక్తుల్ని పొందుతాడండి. దేవుని శక్తి అద్భుతాలు చేసే శక్తి. యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చారు కదా. మరి మరణించిన లాజర్ని లేపారు, 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం ఇచ్చారు. దేవుని యొక్క అద్భుత శక్తిని మోషే పొందుతాడనమాట. అందుకే ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాని కురిపిస్తారు. బండని కొట్టినప్పుడు నిర్గమకాండం 17లో బండ నుంచి నీళ్ళు ఇస్తారనమాట. అనేక అద్భుతాలు ఆయన మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తాడు. అందువల్ల మోషే మరణించినప్పుడు ఆయన గురించి ఏమని రాస్తారంటే, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మోషే మరణించినప్పుడు దేవుడే స్వయంగా వచ్చి అతన్ని సమాధి చేశాడు. ఇంకా ఎవ్వరికీ అలా జరగలేదండి, ఈ సృష్టిలోనే అలా జరగలేదన్నమాట. దేవుడు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారు. రాజులు ఆయనని గౌరవించేలాగా చేశారు, ప్రజలు ఆయనని గౌరవించేలాగా చేశారు. ఇంకా మోషే లాంటి ప్రవక్త ఇంకా మళ్ళీ పుట్టబోరంట. మరి సంఖ్యాకాండం 12:3లో మోషే గురించి ఏముంటుందంటే, మోషే అంతటి వినయవంతుడు భూమి మీద ఇంకొకరు లేరంట. వినయము అంటే దేవుడు చెప్పినట్లుగా చేసేవాళ్ళు అనమాట. అంటే మోషే గురించి ప్రత్యేకంగా రాయబడింది అనమాట. ఇంకా 12లోనే మిరియాంతో అహరోన్తో మాట్లాడుతూ దేవుడు అంటారు, మిరియాం గొనుగుతుందనమాట మోషే మీద, నీకెన్ని గుండెలు నా ప్రవక్త గురించి గొనగడానికి, నేను మిగతా ప్రవక్తలతో కళల్లో మాట్లాడతాను, దర్శనాల్లో మాట్లాడతాను, కానీ నా ప్రవక్త మోషేతో అలా కాదు, ముఖాముఖి మాట్లాడతాను, ఒక నరుడు ఇంకొక నరునితో మాట్లాడినట్లుగా. ఇంకెక్కడా ఇది రాయబడలేదండి మోషే గురించి కదా. మరి యేసు ప్రభు దివ్యరూపధారణ సమయంలో కూడా మోషే ఏలియాలు ఇద్దరూ వస్తారనమాట. తర్వాత దర్శన గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా వీళ్ళ గురించి రాయబడి ఉంటుంది. ఇంకా సిరాకు గ్రంథం 45వ అధ్యాయం మీరు చదవండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల నుంచి ఒక భక్తుని సంసిద్ధం చేశాడంట. ఆయన పేరే మోషే. ఆయన పేరుని తలంచుకోవడమే మహాభాగ్యం, ఆశీర్వాదాలు వస్తాయంట. ఎందుకంటే ఆయన దేవుని చిత్తం చేసి ఇజ్రాయేల్ ప్రజలకి అన్ని తరతరాలకి మనందరికీ ప్రపంచానికే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడండి. ఏ చట్టం, భారతదేశ చట్టం కానీ ఏ దేశ చట్టం చూసినా ఈ మోషే చట్టం నుంచి వచ్చినవే అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు అండి సినాయి పర్వతం మీదకి ఎక్కి దిగుతాడు మీరు చదవండి. నిర్గమకాండం 19 నుంచి 34 వరకు 7 సార్లు ఎక్కుతాడు, దిగుతాడు. దేవుడు చెప్పింది వింటాడు, వచ్చి ప్రజలకి బోధిస్తాడనమాట. ఆయనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, కానీ దేవుని యొక్క చిత్తం ఆయన అలా చేశాడు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా ఆ మోషే ఏలియాలు ఇద్దరి గురించి రాయబడి ఉందన్నమాట. మనం కూడా దేవుని సన్నిధిలో గడపాలండి. మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని. నేను కూడా మరి ముత్తంగి వడకానికి వెళ్ళినప్పుడు 97లో, ఆ తర్వాత పోటాకి వెళ్ళినప్పుడు అదే మే నెలలో దేవుడు నాతో కూడా మాట్లాడారండి వాక్యం ద్వారా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము పరిశుద్ధ ఆత్మని పొందుకొని మన ఆత్మ జన్మిస్తుందన్నమాట. ఆత్మలో జన్మిస్తాం. అప్పుడు ఆత్మ కన్నులతో మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఆత్మ కన్నులతో బైబిల్లో ఉన్న దేవుణ్ణి చూడగలుగుతామండి. అప్పటి వరకు నాకు కూడా మరి బైబిల్ గ్రంథం తెలీదు. చర్చికి వెళ్తాము, వస్తాము, దివస ప్రసాదం తీసుకుంటాము, అంతే. వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తాం. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి అద్భుత విషయాలు, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు దేవుని మహిమని మనం చూడాలండి. అదే ఎఫెసీ 1:18లో పౌలు ప్రార్థన చేస్తాడు,
దేవుడు మీ మనోనేత్రములను తెరచుదురుగాక, మీరు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క వెలుగును చూచుదురుగాక. తండ్రి దేవుని నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట యేసు ప్రభు అండి. కుమారుడు, ఆయన పేరే వాక్యం, దేవుని వాక్యం అన్నమాట. ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు కూడా అలా మనం దేవుని యొక్క మహిమను చూడాలండి. దేవుని సన్నిధిలో గడపాలి. ఇవి చెడు దినాలు, ఇంకా చివరి దినాలు. సైతాను ఎవరిని కబళించాలని గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉండగా మనం తింటూ త్రాగుతూ ఉండకూడదండి. మనల్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఉపవాస ప్రార్థనలో వాక్యాన్ని మనం పొందాలి. మన పిల్లల కొరకు కూడా మనం ఉపవాసం చేయాలి. దేవుని ఆలోచనలేంటో వాటిని మనం గర్భం ధరించాలి. కానీ తింటూ త్రాగుతూ ఉంటే సైతాన్ ఆలోచనలని గర్భం ధరించి స్వీకరించి అవే చేస్తామన్నమాట. ధనం సంపాదించాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి. ఎంత పాప లోకం కదా అండి. దావీదు పిల్లలు చూడండి, మీరు అమ్నోన్ని చూస్తే మారు చెల్లెలతో ఆయన పాపం చేస్తాడు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుంచి చూస్తే, ఆ తర్వాత 3వ కొడుకు పెద్ద కొడుకుని హత్య చేస్తాడనమాట. వాళ్ళు ఎవరి ఆలోచనలు వాళ్ళు స్వీకరించారంటే సైతాను ఆలోచనలు అనమాట. సైతాను ఆలోచనలను గర్భం ధరించి వాటికే జన్మనిచ్చారు, పాపం పుట్టించారనమాట. కనుక మనం ఉపవాస ప్రార్థనలో దేవుని నుంచి వాక్యాన్ని పొందాలండి. పొంది దాని ప్రకారం మనం జీవించాలి. శరీర వాంఛలన్నీ నశింపజేయబడి మనం ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి ఆయన శక్తిని స్వీకరించి మనమే కాదు అందరినీ మోసేలాగా దేవుని యొక్క మార్గంలో, ధర్మ మార్గంలో నడిపించాలి. అలాంటి పిల్లల్ని దేవుడు మోషేకి ఇచ్చిన అభిషేకం మనకి మన బిడ్డలకి దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మోషే ఎలా మీ సన్నిధిలో 40 దినంలో 2 మార్లు గడిపాడు, మీ తేజస్సుని పొందాడు, మీ వాక్యాన్ని స్వీకరించాడు, లోకానికి ధర్మశాస్త్రాన్ని అందించాడు. ప్రభా, మీ సన్నిధిలో మేము కూడా గడపడానికి కృప దయచేయండి. ప్రభా, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని క్రింద విషయాలు వద్దయ్యా. ఇజ్రాయేల్ ప్రజలు సినాయి కొండ క్రింద ఇది తినాలి, త్రాగాలి అని వాళ్ళు నశించిపోయారు ప్రభా. కానీ మోషే నాయన తండ్రి మీ మహిమని చూశాడు, మీ తేజస్సుని చూశాడు, మీ యొక్క తేజస్సు మహిమని పొందాడు, మీ స్వరాన్ని విన్నాడు. అయ్యా, ధర్మశాస్త్రాన్ని పొంది మీ చేతుల నుంచి లోకానికి దాన్ని అందించాడు. అలాంటి అభిషేకం, అలా ఉపవాసం చేయడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అందరూ కూడా ఉపవాసం చేయాలండి. క్రింద వాటికి దేవుని సన్నిధిలో గడపడం అంటే సినాయి పర్వతం మీద, అంటే లోకానికి దూరంగా ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ, సైతాన్ ఆలోచనలు ఏమైనా మనం గర్భం ధరించుంటే అబార్షన్ జరుగునుగాక. సైతాన్ ఆలోచనలకి అబార్షన్ జరుగునుగాక. హోసియా 9:14 ప్రకారం దేవుని ఆలోచనలు, దేవుని చిత్తమే ఈ లోకంలో జరుగునుగాక. ప్రతిరోజు మనం ఉపవాసం చేద్దామండి. ఈ క్రింద వాటికి ఉపవాసం చేసి దేవుని యొక్క వాక్యానికి ఫీస్టింగ్ అన్నమాట, తినాలి మోషే లాగా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.